నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. గణతంత్ర దినోత్సవాన్నే టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు పెద్ద కుట్రకే సిద్ధమయ్యారని చెప్పాలి. ఏకంగా 10,000 కేజీల పేలుడు పదార్థాలను నిల్వ చేసి ఉంచారు. ఇటు డిటోనేటర్లు, అమ్మోనియం నైట్రేటు రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలోని ఒక పొలంలో దాచి ఉంచారు. దేశ రాజధాని టార్గెట్గా దాడులకు కూడా సిద్ధమయ్యారు. ఈ పేలుడు పదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని ఇంటెలిజెన్స్ అధికారులు అందుకొని అప్రమత్తమయ్యారు. పదార్థాలను దాచి ఉంచిన చోట మాటు వేశారు. వీటికి సంబంధించిన వ్యక్తులు ఎవరు, ఎక్కడికి చెందినవారు అనే సమాచారాన్ని అంతా కూడా సేకరించి దాడులు చేశారు. ఈ ఘటనలో 4 అరెస్ట్ అవ్వగా ఇందులో ఒకరికి పాకిస్తాన్తో ఉగ్రవాద లింకులున్నాయని పోలీసులు వెల్లడించారు. నాగౌర్ జిల్లాకు దేశ రాజధాని ఢిల్లీకి మధ్య 440 కిలోమీటర్ల దూరం ఉంది. కారు ప్రయాణం చేస్తే 8 గంటల్లో రాజధాని చేరుకోవచ్చు. రిపబ్లిక్ డే నాడు బీభత్సం సృష్టించాలంటే ఈ సమయం చాలు. రాత్రి మొదలైతే ఉదయాన్నే చేరుకోవచ్చు. అందులో అమ్మోనియం నైట్రేట్ను సాధారణంగా గుర్తించలేరు కూడా. ఇది పొలాల్లో ఉపయోగించే ఎరువు లాంటిదే. వ్యవసాయ నిమిత్తం తీసుకెళ్తున్నాము అంటే సరిపోతుంది. చెక్కింగ్ నుంచి ఈజీగా తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భారీ పేలుడును సృష్టించవచ్చు కూడా దీంతో. గణతంత్ర దినోత్సవం రోజున దేశ విదేశాల నుంచి అతిథులు వస్తారు. ఈ సమయంలో ఒక్క పేలుడు సంభవించినా ఇతర దేశాల ముందు భారత ప్రతిష్ట మసకబారుతుంది. అది మన దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రస్థాయిలో ప్రభావము చూపిస్తుంది. భారత్ ఉగ్రవాద బాధిత దేశం కాబట్టి మన దేశంలో పెట్టుబడులు పెడితే ఇబ్బందులు వస్తాయి అనే భావన కూడా ఏర్పడుతుంది. అమ్మోనియం నైట్రేట్ నిల్వల్ని చూస్తే సరిగ్గా ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడి గుర్తుకొస్తుంది. ఈ కేసులో 2,900 కేజీల అమ్మోనియం నైట్రేట్తో పాటు ఇటు డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్కులు బయటపడ్డాయి. హర్యానాలోని అల్ఫలా యూనివర్సిటీ కేంద్రంగా డాక్టర్లు వైట్ కాలర్ టెర్రరిజానికి పాల్పడ్డారు. ఈ ఉగ్రవాదులంతా పోలీసులకు అనుమానం రాకుండా అమ్మోనియం నైట్రేట్ను సేకరించారు. దీని నుంచే పేలుడు పాల్పడేందుకు సిద్ధమయ్యారు. అల్ఫలా యూనివర్సిటీ నుంచి దేశవ్యాప్తంగా చాలా చోట్ల బీభత్సం సృష్టించాలని ప్రయత్నాలు జరిగాయి. కానీ ఈ ప్రమాదం త్రుటిలో తప్పింది. జమ్మూ కాశ్మీర్లో ఓ ఎస్పీ జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి కూపి అంతా లాగడంతో ఈ విషయం బయటపడింది. జమ్మూ కాశ్మీర్ నుంచి హర్యానా వరకు వచ్చింది. పోలీసులకు దొరికిపోయామన్న కారణంతో ఉమర్ నబీ 2 కేజీల అమోనియం నైట్రేట్ను ఉపయోగించి బాంబు దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం మనందరికీ తెలుసు. ఇందులో 10 మంది దాకా కూడా మరణించారు. ఉగ్రవాద దాడులకు సంబంధించి ప్రస్తుతం పేలుడు పదార్థాల పంధా మారిపోయింది. గతంలో డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్కులు, ప్రెషర్ కుక్కర్ బాంబులు ఇలాంటివి ఉండేవి. కానీ ఇప్పుడు ఈ స్థానంలో అమోనియం నైట్రేట్ కీలకంగా మారింది. అమోనియం నైట్రేట్ ఒక సాధారణ ఎరువు కాబట్టి ట్రాన్స్పోర్ట్ లారీలు, చిన్న చిన్న ఆటోల్లో తరలించినా ఎవరికి అనుమానం అయితే రాదు. ఎక్కడైనా స్వేచ్ఛగా నిల్వ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందువల్లే 1000 కేజీలో అమ్మోనియంను నిల్వ చేయడం మొదలుపెట్టేశారు. తద్వారా భారీ పేలుళ్లకు పాల్పడవచ్చు. ఈ వైట్ కాలర్ టెర్రరిజం మన దేశంలో పుంజుకోవడానికి ఆపరేషన్ సింధూర్ కారణం అని కూడా చెప్పుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవికంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్కు బుద్ధి చెప్పింది. ఈ ఆపరేషన్లో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాక్లోని 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. బహావల్పూర్లోని మర్కజ్ సబాన్పై కూడా భారత సైన్యం విరుచుకుపడింది. దీన్ని జైషే మొహమ్మద్కు ఆపరేషనల్ హెడ్ క్వార్టర్స్గా పేర్కొంటారు. ఆ భవనాన్ని మసూద్ తన ఇంటిగా కూడా వినియోగిస్తుంటాడు. భారత ఆర్మీ చేసిన దాడుల్లో మసూద్ కుటుంబానికి చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ అంగీకరించారు. ఉగ్రవాదాన్ని స్వీకరించి దేశ సరిహద్దులను రక్షించుకునేందుకు తాము ఢిల్లీ, కాబూల్, కాందహార్లతో చేస్తున్న ఈ పోరాటంలో తాము అన్నింటినీ త్యాగం చేశామన్నాడు ఆయన. మే 7న భారత దళాలు బహావల్పూర్లోని జైషే ప్రధాన కార్యాలయంపై జరిపిన దాడుల్లో అజార్ కుటుంబం ముక్కలైపోయిందని అంగీకరించాడు. భారత ఆర్మీ తమ రహస్య స్థావరాల్లోకి ప్రవేశించి ఎలా దాడులు చేసింది అనే విషయాలను ఇలియాస్ వివరంగా పేర్కొన్నాడు. దీనికి ప్రతీకారంగా అప్పట్లోనే భారత్పై దాడులకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఆత్మాహుతి దాడులు చేయడానికి మహిళా బ్రిగేడ్ను కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఈ విభాగంలో 5,000 మందికి పైగా చేరినట్లు కూడా సమాచారం ఉంది. దీనిపై జైష్ చీఫ్ మసూద్ అజర్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ కూడా చేశాడు. గతేడాది అక్టోబర్ 8 నుంచి జైషే ప్రధాన కార్యాలయంలో ఈ బ్రిగేడ్ కోసం నియామకాలు ప్రారంభించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా పాకిస్తాన్లోని బహావల్పూర్, ముల్తాన్, సియాల్కోట్, కరాచీ, కొట్లీ, ముజఫరాబాద్ ప్రాంతాల నుంచి మహిళల్ని నియమించుకున్నారు. వీరికి ప్రతిరోజు 40 నిమిషాల పాటు ఆన్లైన్లో శిక్షణ ఇస్తున్నారు. ఐసిస్, హమాస్, ఎల్టీటీ ఈ తరహాలో మహిళలతో ఆత్మాహుతి దాడులకు సిద్ధమయ్యేలా ప్రేరేపిస్తున్నట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఇందుకోసం ఒక్కో మహిళ నుంచి 500 చొప్పున విరాళాల కింద సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ మహిళా బ్రిగేడ్కు భారత్లోని యూపీకి చెందిన డాక్టర్ అయిన షహీన్కు బాధ్యతలు అప్పగించారు. ఆమె కూడా ఢిల్లీ పేలుళ్ల సందర్భంగా పట్టుబడ్డారు. భారత విభాగంలో షహీన్ కీలకంగా పనిచేస్తున్నారని, మహిళల రిక్రూట్మెంట్ చేపట్టారని పోలీసులు కూడా గుర్తించారు. ముఖ్యంగా బాగా చదువుకున్న వివిధ వృత్తుల్లో ఉన్న వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తేల్చారు. కాగా షహీన్ ప్రవర్తన చిత్రంగా ఉండేది.
ఎవరితో పెద్దగా మాట్లాడేది కాదు. షహీన్ విధుల్లో నిర్లక్ష్యంగా ఉండేది. ఒకసారి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయేది. చాలామంది కాలేజీకి వచ్చి ఆమెను కలుస్తూ ఉండేవారు. ఒక్కోసారి ఆమె చిత్రంగా ప్రవర్తించేది. దీనిపై యాజమాన్యానికి ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. ఆమె యాక్టివిటీ పైన కూడా చాలా మందికి అనుమానాలు వచ్చాయి. మొత్తంగా చూసుకుంటే పాకిస్తాన్ను ఎన్నిసార్లు దెబ్బకొట్టినా ఆ దేశానికి బుద్ధి రాలేదు. ఇప్పటికీ మన దేశంపై దాడులకు కుట్రలు పన్నుతూనే ఉంది. దీనంతటికి ప్రధాన కారణం ఒకటే. 1971 యుద్ధం తర్వాత పాకిస్తాన్ మనల్ని డైరెక్ట్ వార్లో దెబ్బ కొట్టలేమని తెలుసుకుంది. అందుకే పరోక్ష యుద్ధంలో భాగంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. మెల్లిమెల్లిగా అక్కడి ఉగ్రవాద నాయకులు ఏకంగా ప్రభుత్వాన్ని నడిపించే స్థాయికి చేరుకున్నారు. పేరుకే ఆ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్నా నడిపించేదంతా ఆర్మీనే. ఒక రకంగా చెప్పాలంటే ఆ దేశానికి చీఫ్ ఆర్మీనే. అందుకే ట్రంప్ ఎక్కువగా ఆర్మీ చీఫ్నే అమెరికాకు ఆహ్వానిస్తుంటాడు. ప్రధాని ప్రమేయం లేకుండా ఆసిమ్ మునీర్ అనేక సార్లు విదేశీ పర్యటనలు చేసి వచ్చాడు. ఆర్మీకి ప్రభుత్వం కేటాయించే నిధుల్లో ఎక్కువ భాగం ఉగ్రవాదులకే చేరుతుంటాయి. ఆ ఉగ్రవాదులు తమ ప్రతీకారాన్ని భారత్పై తీర్చుకుంటూ ఉంటారు. ప్రస్తుతానికైతే భారత్ ఇలాంటి ఘటనల పట్ల అప్రమత్తంగా ఉంది. ఇంటెలిజెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు ఉగ్రవాదులు పన్నుతున్న కుట్రల్ని భగ్నం చేస్తూనే ఉన్నారు. గతంలో 2900 కేజీలు దొరికితే ఈసారి ఏకంగా 10,000 కేజీల అమ్మోనియం దొరకడం అంటే మామూలు విషయం అయితే కాదు. ఇది పేలలేదు కాబట్టి పెద్ద వార్త అనిపించబోదు. కానీ ఒకవేళ అనుకోని ప్రమాదమే జరిగి ఉంటే భారతదేశం అంతటా విధ్వంసం జరిగేది. ఇలాంటి వాటిని అడ్డుకోవడంలో మన భద్రతా బలగాలు అనునిత్యం అప్రమత్తంగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. పేలుడు జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని మాట్లాడేవాళ్ళు మాత్రం ఇప్పుడు నోరు మీద పడరు. ఎందుకంటే శవాల మీద పేలాలు ఏరుకునే ఈ బ్యాచ్కు ఇవన్నీ గిట్టవు. మరి ఈ అంశంపై మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ వీడియోని మన మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.